ఈ 'నిబ్బా నిబ్బి' లవ్ స్టోరీ చూస్తే జన్మలో ఇంకా లవ్ జోలికైతే ఎళ్ళరు టీనేజర్స్ అయితే. సో, టీనేజర్స్ మిస్ కాకుండా అయితే ఈ వీడియోనైతే చూడండి. సో, బావుంటది. స్టోరీ గూడా తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానెల్ కొత్తవారు చూస్తున్నారో మూవీస్ రివ్యూస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోదాం. యుగయుగాలు మారుతున్న మనుషుల మూఢనమ్మకాలు మాత్రం మారట్లేదు. ఎక్కడా లేని పద్ధతిలో పట్టింపులు మనుషులకు మాత్రమే ఉంటాయి. కొంతమంది మనుషుల కన్నా జంతువులే మేలనుకునే విధంగా కొన్ని సినిమాలొచ్చాయి. నిజ జీవితంలో ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి. తక్కువ కులంలో పుట్టామని ఎదుటి వ్యక్తులు చులకనగా చూసే భావాన్ని తట్టుకోలేక ఈ సమాజంపై ఓ యువకుడు తిరగబడతాడు. సో, ఈ మూవీ పేరేంటి? ఇది దేంట్లో స్ట్రీమింగ్ అవుతుందంటే జీ5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరు 'పాండ్రి'. సో, ఇది మరాఠీ మూవీ. నాగరాజ్ మంజుల డైరెక్షన్‌లో అయితే వచ్చింది ఈ మూవీ. సో, ఇందులో సోమనాథ్ ఆవిడే ఇంకా సూరజ్ పరవార్ ఇంకా రాజేశ్వరి కరెక్ట్ అయితే యాక్ట్ చేశారు. కుల వివక్ష మధ్య ఒక యువకుడు ప్రేమ కథని ఈ మూవీలో అయితే చూపించారు. ఇక ఈ మూవీ మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌ని అయితే గెలుచుకుంది. ఇది 2014లో వచ్చింది. సో, ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో జీ5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అసలు స్టోరీ ఏంటంటే హీరో తక్కువ కులానికి చెందిన పేద కుటుంబంలో జన్మిస్తాడు. వీళ్ళు పందులను పెంచుకుంటూ ఊరికి దూరంగానే ఉంటారు. అయితే హీరో స్కూల్‌కెళ్తూ అగ్రకులం అయిన ఒక అమ్మాయిని వన్ సైడ్‌గా ప్రేమిస్తుంటాడు. ఆమెను దూరంగానే చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు. అయితే హీరో అక్కకి ఒక సంబంధం కుదురుతుంది. వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వలేకపోయినా అందులో సగం ఇవ్వడానికి ఒప్పుకుంటాడు హీరో తండ్రి. ఇక ఆ డబ్బు సమకూర్చే ప్రయత్నంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఒకరోజు ఇంట్లో తయారు చేసిన వస్తువులు మార్కెట్లో అమ్ముకొని రావాలని హీరోకి తండ్రి అయితే చెప్తాడు. ఆ పని చేస్తుండగా అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఆమెను కనపడకుండా హీరో ఎక్కడో దాక్కుంటాడు. సో, తను తక్కువ కులానికి చెందిన వాడినని తెలిస్తే ఆమె ఎక్కడ దూరం అవుతుందని అలా చేస్తాడు. అయితే ఊర్లో ఒక ఇంట్లో పందులు బెడద ఎక్కువ అవడంతో వాటి బారి నుంచి తప్పిస్తే డబ్బులు ఇస్తామని అయితే ఎక్కువ ఇస్తామని ఒక పెద్ద మనిషి హీరో తండ్రి చెప్తాడు. కూతురు పెళ్ళికి కట్నంగా ఆ పైసలు ఉపయోగపడతాయని హీరో తండ్రి ఆ పందులను పట్టుకోవడానికి అయితే బయలుదేరతాడు. సో, ఈ క్రమంలో హీరో చదివే స్కూల్ దగ్గర ఆ పందులు వస్తాయి. సో, అక్కడ హీరో తండ్రి వాటిని పట్టుకుంటూ హీరోని కూడా సహాయం చేయమని అయితే అడుగుతాడు. అక్కడ ప్రేమించిన అమ్మాయి స్కూల్ లోపలికి వెళ్ళిన తర్వాత హీరో వచ్చి ఆ పని మొదలు పెడతాడు. చాలాసేపటి తర్వాత వాటిని హీరో పట్టుకుంటాడు. అయితే ఇంతలోనే అక్కడ స్కూల్ వాళ్ళంతా వచ్చి హీరోని చూసి హేళనగా నవ్వుతారు. ఎవరు హేళనగా మాట్లాడినా పర్వాలేదు కానీ లవ్ చేసే అమ్మాయి కూడా అలా నవ్వడంతో హీరో చాలా బాధపడతాడు. ఆ తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా హీరో అక్కన కొంతమంది వ్యక్తులు చులకనగా మాట్లాడతారు. ఇన్ని రోజులు ఓపిక పట్టిన హీరోకి కోపం ఒక్కసారిగా కట్టలు తెచ్చుకుంటుంది. సో, రాళ్లతో వాళ్ళపై దాడి చేస్తాడు హీరో. సో, ఇది లాస్ట్ సీన్ అయితే. సో, ఈ సీన్ అయితే అందరూ షాక్ అవుతారు. సో, భయంతో అక్కడి నుంచి అందరూ పారిపోతారు. చివరికి హీరో తన లైఫ్‌ని ఎందుకు ఇలా తీసుకెళ్తాడో, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనే విషయాలే తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఒక తక్కువ కులమోళ్ళని ఎక్కువ కులమోళ్ళు ఏడిపిస్తే ఆ తక్కువ కులమోళ్ళు ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది ఫైనల్‌గా అనేదే మనకి స్టోరీ లైన్‌గా అయితే చూపిస్తారు. సో, ఈ మూవీ పేరొచ్చి 'పాండ్రి'. సో, ఇది మీలో చాలామంది చూసుండరు. మరాఠీ మూవీస్ అంటే మంచి కంటెంట్ ఉన్న మూవీస్. పైగా ఇతను నాగరాజ్ మంజుల అనే అతను మంచి కంటెంట్ ఉన్న మూవీసే తీస్తాడు. అప్పుడు తీసిన మూవీ ఏంటంటే 'సైరత్' అనే మూవీ తీశాడు. ఆ 'సైరత్' మూవీ కూడా సేమ్ ఇలా క్యాస్ట్ రిలీజియన్ గురించే ఉంటుంది. అగ్రకులం వాళ్ళు ఇంకా తక్కువ కులం వాళ్ళ గురించే ఉంటుంది. సో, తిన స్టోరీ లైనప్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ మూవీస్ అయితే వాచ్ చేయండి. మీకు బాగా నచ్చుతాయి అనుకుంటున్నా. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.